అమెరికా గ్రీన్లాండ్ని కోరుకుంటోంది. డొనాల్డ్ ట్రంప్ 2019లోనే ఎంత డబ్బులైనా పర్లేదు గ్రీన్లాండ్ని కొనేస్తానని చెప్పారు. మొన్న కూడా గ్రీన్లాండ్ మాకు కావాలని చెప్పి అమెరికా అడుగుతోంది. డొనాల్డ్ ట్రంప్ అడుగుతున్నాడు. అసలు గ్రీన్లాండ్కి ఎందుకంత క్రేజ్? గ్రీన్లాండ్ చరిత్ర ఏంటో చూద్దాం. 600 సంవత్సరాల క్రితమే గ్రీన్లాండ్ డెన్మార్క్ చేతిలో ఉంది. 1953 వరకు కూడా గ్రీన్లాండ్ డెన్మార్క్ యొక్క కాలనీ. మనల్ని బ్రిటిష్ వాళ్ళు ఎలా ఆక్యుపై చేశారో డెన్మార్క్ వాళ్ళు గ్రీన్లాండ్ని అలా ఆక్యుపై చేసి పెట్టుకున్నారు. 1953లో డెన్మార్క్ రాజ్యాంగం పరిధిలోకి వచ్చేసింది గ్రీన్లాండ్. తర్వాత 2009లో 2009 నుంచి కూడా గ్రీన్లాండ్ అనేది అటానమస్ ఎంటిటీగా పనిచేస్తుంది. గ్రీన్లాండ్ యొక్క జనాభా దాదాపు 57,000 మంది అనమాట. చిన్న ఎంటిటీ. అయితే గ్రీన్లాండ్ అనేది వ్యూహాత్మకంగా స్ట్రాటజికల్గా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం ఒక విషయం గ్రహించాలి. డెన్మార్క్ నాటో సభ్యదేశం. అందుకని గ్రీన్లాండ్లో అమెరికాకు ఒక బేస్ ఉంది, మిలిటరీ బేస్ ఉందన్నమాట. కానీ అమెరికన్ ఈ మిలిటరీ బేస్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా నాటో మెంబర్స్తో షేర్ చేసుకోవాలి. ఎందుకంటే గ్రీన్లాండ్ కూడా డెన్మార్క్లో భాగం కాబట్టి, డెన్మార్క్ ఒక నాటో కంట్రీ కాబట్టి. ఇప్పుడు గ్రీన్లాండ్ గనక అమెరికా తీసేసుకుంటే, అమెరికా కొనేసుకుంటే అమెరికాకి చాలా లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా గ్రీన్లాండ్ అనేది ఆ చుట్టుపక్కలంతా ఆయిల్ రిసోర్సెస్ చాలా ఉన్నాయి. ఆర్టిక్ ప్రాంతంలో అది కీలక పాత్ర పోషించుద్ది. ఎప్పుడైతే 2009లో గ్రీన్లాండ్కి ఎటానమీ, ఒక స్వయం ప్రతిపత్తి వచ్చిందో, తన ఆయిల్ని ఎవరు కంట్రోల్ చేయకూడదు, తనే కంట్రోల్ చేసుకోవాలని చెప్పి గ్రీన్లాండ్ భావిస్తుంది. సో అమెరికా కనుక గ్రీన్లాండ్ని పర్చేజ్ చేస్తే మొదటి ఉపయోగం ఆయిల్ ఎక్స్ప్లోరేషన్, మినరల్స్ అండ్ రిసోర్సెస్. రెండోది ఆర్టిక్ ప్రాంతంలో అమెరికా ప్రాబల్యం పెరుగుద్ది. అందుకనే ముఖ్యంగా మూడోది, ఈ ప్రాంతం నుంచి రష్యన్ సబ్మెరైన్స్ ట్రావెల్ అవుతాయి అన్నమాట. దీనికి సంబంధించి ఈ మొత్తం ప్రాంతంలో అమెరికన్ హోల్డ్ పెరుగుద్ది. రష్యా యొక్క అణు జలాంతర్గాములు, న్యూక్లియర్ సబ్మెరైన్స్ అనేవి ఈ నార్త్ అట్లాంటిక్ ఈ ప్రాంతం నుంచి ట్రావెల్ అవుతాయి. సో ఈ టైంలో అమెరికా గ్రీన్లాండ్ మీద హోల్డ్ వస్తే కనుక అమెరికా వీటన్నిటిని ఏరియాని కంట్రోల్ చేయొచ్చు అనమాట. అమెరికా కనుక గ్రీన్లాండ్ మీద కంప్లీట్ కంట్రోల్ వస్తే నేటోతో పని లేకుండా, నేటోకి ఏ ఇన్ఫర్మేషన్ షేర్ చేయకుండా అమెరికా అక్కడ సర్వీలెన్స్ మెకానిజమ్స్ కానీ, రాడార్ కంట్రోల్ స్టేషన్స్ కానీ ఇవన్నీ పెట్టి మొత్తం ఈ నార్త్ అట్లాంటిక్ ప్రాంతంలో ఏం జరుగుతుందో అమెరికా కంట్రోల్ చేయొచ్చు, అమెరికా హోల్డ్లోకి తెచ్చుకోవచ్చు అనమాట. ఇది అమెరికా యొక్క పన్నాగం. ఆల్రెడీ అమెరికాకి గ్రీన్లాండ్లో పితుఫిక్ అనే ప్రాంతంలో ఒక ఎయిర్ బేస్ ఉంది, మిలిటరీ బేస్ ఉందన్నమాట. ఈ పితుఫిక్ నుంచి రష్యా నుంచి ఏమైనా మిసైల్స్ లాంచ్ చేస్తున్నారా, అక్కడి నుంచి ఏమి యాక్టివిటీస్ జరుగుతున్నాయి, ఇవన్నీ అమెరికాకి తెలుసుకుంటూ ఉంటుంది. తెలుసుకుని నాటో మొత్తానికి షేర్ చేస్తుంటుంది అనమాట. ఇంకా ఎక్కువ కంట్రోల్ కావాలంటే, అంటే ఈ మొత్తం ప్రాంతంలో ఇంకా అమెరికా ప్రాబల్యం పెరగాలంటే ఫుల్ కంట్రోల్ గ్రీన్లాండ్ మీద కోరుకుంటుంది అమెరికా. కానీ గ్రీన్లాండ్ అనేది ఇప్పటికి కూడా డెన్మార్క్ ఆధ్వర్యంలో ఉన్న ఒక స్వయం ప్రతిపత్తి గల టెరిటరీ, ఒక ద్వీపం అని చెప్పొచ్చు. ఈ గ్రీన్లాండ్ దగ్గర ఉన్న మినరల్ రిసోర్సెస్ మీద అమెరికా హోల్డ్ పెరుగుద్ది ఇప్పుడు గ్రీన్లాండ్ కనుక అమెరికా కంట్రోల్లోకి తెచ్చుకుంటే. అంతేకాదు, ఇప్పుడు కనుక గ్రీన్లాండ్ని అమెరికా తీసేసుకుని దాన్ని ఒక సోవరిన్ టెరిటరీగా ఎస్టాబ్లిష్ చేస్తే అమెరికన్ కాంటినెంటల్ షెల్ఫ్ కూడా ఎక్స్పాండ్ అవుద్ది. దాంతో అమెరికా ప్రాబల్యం ఆర్క్టిక్ రీజియన్లో పెరుగుద్ది. ఆల్రెడీ ఆర్క్టిక్ కౌన్సిల్లో అమెరికా ఉంది. ఇంకా అమెరికన్ ఇన్ఫ్లుయెన్స్ ఆర్క్టిక్ కౌన్సిల్లో బాగా పెరుగుద్ది అనమాట. వాతావరణ మార్పు వల్ల, పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల ఆర్క్టిక్ ప్రాంతంలో మంచు కరుగుతుంది. దాంతో మినరల్ ఎక్స్ప్లోరేషన్ కానీ, సీలేన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ కానీ ఇవన్నీ బెటర్ అవుతున్నాయి అనమాట. దీంతో అమెరికా ఆ ప్రాంతంలో ప్రాబల్యం పెంచుకోవాలనుకుంటోంది. ఆల్రెడీ ఆర్క్టిక్లో పెత్తనం చేస్తున్న రష్యాకి ఇది నచ్చట్లేదు. కొత్తగా ఒకవేళ కనుక అమెరికా ప్రాబల్యం పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తే అమెరికాకి రష్యాకి మధ్య ఆర్క్టిక్ కోసం కొత్త కోల్డ్ వార్ కూడా స్టార్ట్ అయ్యే ప్రమాదం ఉంది.